గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ అండ్ హాట్ టాపిక్. నేను రాసు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని చీప్ పాలిటిక్స్ని కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ తాము బాగుంటే చాలు, క్యాడర్ నాశనం అయిపోయినా పర్లేదు, క్యాడర్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలి అనేటటువంటి కొన్ని కుతంత్రాలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక నయా పొలిటికల్ ట్రెండ్ తోటి కొనసాగిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా వాస్తవంగా అయితే పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకునేవాడే అసలైన నాయకుడు అవుతాడు. కానీ వారిని పావులుగా వాడుకొని రాజకీయం చేసి తాను మాత్రమే బాగుండాలి అనుకునేటటువంటి వాళ్ళను ఏమనాలో అది ప్రజల విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది రాజకీయ అధినాయకులు ఇప్పుడు ఇలాంటి ట్రెండ్నే ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇలాంటి పందానే కొనసాగిస్తున్నారు అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల రాప్తాడులో జరిగినటువంటి ఒక సంఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే ఎస్పెషల్లీ రాప్తాడులో పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ భారీ ఎత్తున బల ప్రదర్శన చేశారు. వాస్తవంగా అక్కడ హత్యకు గురైనటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి ఆయన పరామర్శలు, అలాగే వాళ్ళకి అండదండలుగా ఉంటాము అనేటటువంటి అంశాలను పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను, నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళు రెచ్చిపోయే విధంగా చేసి, ఎందుకంటే ఆయన వెళ్ళినటువంటి రాప్తాడు అనేది గతంలో ఫ్యాక్షన్కి పెట్టింది పేరు. అక్కడ రాజకీయ పరమైనటువంటి అనేక దాడులు జరిగాయి, అనేక హత్యలు కూడా జరిగినటువంటి ప్రాంతం. ఒక రకంగా చెప్పాలంటే చాలా సున్నితమైనటువంటి ప్రాంతం. గతంలో అక్కడ పోలీసు అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతో కృషి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలి అని చెప్పి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేసి వాళ్ళని మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వారికి అవసరమైతే ఏదో కొంత ఆర్థిక సాయం చేసి రాజకీయంగా మిమ్మల్ని మేము కాపాడుతామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వాల్సింది పోయి అక్కడికి వచ్చినటువంటి ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా మనం చూసాం. ప్రైమ్ అండ్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన వేలు చూపిస్తూ ఏ విధంగా హెచ్చరిస్తున్నారు, పోలీసులను బట్టలూడదీసి నిలబెడతానని చెప్తున్నాడు. అంతేకాకుండా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కార్యకర్తలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి రెచ్చిపోయి దాడులకు పాల్పడితే రాష్ట్రం ఏం కావాలి? ఎవరు దీనికి కారణమవ్వాలి? అసలు ఇలాంటి అంశాలకు సంబంధించి అధినాయకులు ఎలా ప్రవర్తించాలి? రెచ్చగొట్టడం అధినాయకులకు ఉన్నటువంటి లక్షణమా? రెచ్చగొట్టి పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని పావులుగా చేసుకొని వాళ్ళు రాజకీయంగా ఎదగడం రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణమా? ఇప్పుడు దీని మీదే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాప్తాడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దగ్గరికి జనాలు వచ్చారు, తన హత్యకు కుట్ర పన్నారు, తన మీద దాడికి కుట్ర పన్నారు, తనను ఇబ్బందులకు గురి చేసేటటువంటి ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి ఆయన అనుబంధ మీడియాలో, సోషల్ మీడియాలో భారీ ఎత్తున కథనాలు రాశారు. సో అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి నాయకులు. మరి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎందుకు దాడులు చేస్తారు? కొన్ని వందల సార్లు హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో తిరిగారు. అంతేకాకుండా ఎన్నికల సందర్భంలో ఎన్నికల పర్యటనలు చేశారు. ఇటీవల కాలంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో హెలికాప్టర్లో వెళ్తూ ఉన్నారు, అధికారం కోల్పోయాక కూడా. మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడు అన్ని వందల మంది ఎందుకు వచ్చేసారు? అన్ని వేల మంది హెలికాప్టర్ మీదకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి విండ్షీల్డ్ని ఎందుకు లాగేసేటటువంటి ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మీరు బయట చెప్పారు. నిజంగా మీ హత్యకు కుట్ర పన్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఎలాగో మీరు డిమాండ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం, పోలీసులు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి కేసులు పెడితే బలయ్యేది ఎవరు? మీ పార్టీ నాయకులే, మీ పార్టీ కార్యకర్తలే. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక నలుగురు నాయకుల్ని వీడియోలో చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర జరిగింది, సో ఆయన మీద దాడికి ఉసిగొల్పింది వీళ్ళే అని చెప్పేసి కేసులు పెడితే ఇబ్బందులు పడాల్సింది ఆ నాయకులే. సో రాజకీయ నాయకులు ఎదుగుదల కోసం పార్టీ కార్యకర్త నాయకులు పావులుగా వాడుకోవద్దు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. గతంలో కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు అలాంటి పరిస్థితి. గతంలో అంగళ్ళు సంఘటనల విషయంలో కావచ్చు, పొంగనూరుకి సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు, ఎన్ని వందల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు జైళ్ళకు వెళ్ళారు అనేది ప్రత్యక్షంగా చూసాం.
మాచర్లకు సంబంధించినటువంటి ఘటనలో కూడా ఎంతమంది కేసులు పాలయ్యారో కూడా చూసాం. సో వాళ్ళ కష్టం మీద నిలబడి రాజకీయాలు చేయాలి అనుకోవడం నిజంగా బాధాకరం. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా సరే నాయకుడు చెప్పాడు కదా అని చెప్పేసి పోలోమని ఆయన రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని దాడులు, ప్రతిదాడులకు కానీ పాల్పడితే నష్టపోయేది మీరే, కష్టపడేది మీ కుటుంబాలే అనేటటువంటి విషయాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతోటి పాల్గొనేందుకు గుండాల మసూదన్ రెడ్డి గారు టీడీపీ నాయకులు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ ముప్పాల సుబ్బారావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే పసుపురెడ్డి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వీళ్ళు మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం ముప్పాల సుబ్బారావు గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ ముప్పాల సుబ్బారావు గారు. ఏంటి అసలు ఇక్కడ కార్యకర్తలు, నాయకుల్ని బలి చేసి పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు ఎదిగేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను రాప్తాడు ఘటన చూసాం, అంతకుముందు అనేక రకాలైనటువంటి ఘటనలు చూసాం. వాస్తవంగా అక్కడ రెచ్చగొట్టి ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతే వాళ్ళు దాడులు, ప్రతిదాడులు చేస్తే పరిస్థితి ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన వెళ్ళినటువంటి ప్రాంతం చాలా సున్నితమైనటువంటి ప్రాంతం రాప్తాడు అనేది. గతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని, ఇలాంటి రాజకీయపరమైనటువంటి వైరాలను కట్ చేసేందుకు చాలామంది పోలీస్ అధికారులు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మరి అంత సున్నితమైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఈ విధంగా రెచ్చగొట్టడం, ఈ రెచ్చగొట్టడం వల్ల కార్యకర్తలు రెచ్చిపోతే దాని మీద రాజకీయం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఈ నాయకుల వల్ల చాలామంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు మీరు? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది వాళ్ళ పార్టీ కార్యకర్త మీద హత్య జరిగింది, వాళ్ళ కుటుంబాన్ని పరిశీలించి ఓదార్చి రావాలని చెప్పేసి. కానీ సోషల్ మీడియాలో ఈయన హెలికాప్టర్లో వస్తున్నట్టు అక్కడ జనాలన్నీ కూడా సమీకరించాలని చెప్పేసి విస్తృతమైన ప్రచారం చేయవలసిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఎక్కడైతే నాకు సెక్యూరిటీ లేదు అని చెప్తున్నాడో అది పూర్తిగా అబద్ధమని స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 1100 మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ పెట్టారు. హెలిప్యాడ్ దగ్గర ముందు 150, జనాలు పెరుగుతున్నారండి 250కి పెంచి 250 మంది పోలీసుల్ని హెలిప్యాడ్ దగ్గర పెట్టారు. నీవు పిలిపించి మీ కార్యకర్తలు, మీ నాయకులు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల జనాలు అంతమంది వచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు సమయం కోల్పోలా. వాళ్ళు దూసుకొస్తున్నా ఆపడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది కానిస్టేబుల్కి గాయాలు తగిలినాయి. అయినా కానీ ఓర్పుతో అక్కడ లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలి, తనను చంపడానికి వచ్చారు అంటే ఎవరండి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు అక్కడికి, ఇంకెవరు వచ్చారు? కానీ సునీత గారు, మన పరిటాల సునీత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, మేము గనక మా అధిపతి గనక ఆదేశాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరగడు, కానీ మేము ఆ దిశలో లేము అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకి మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళ నిర్వహించుకోనివ్వండి, మనం ఏమి అడ్డంకి పెట్టద్దు అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒకటండి, అసలు పోలీసు వాళ్ళు సమయంతో వ్యవహరిస్తే అక్కడ వాళ్ళ బట్టలు కూడా తీస్తాము, మేము అధికారంలోకి వస్తాము, మీ ఉద్యోగాలు పీకేస్తాము, మిమ్మల్ని వడ్డీతో సహా చెల్లిస్తాము, ఇలాంటి పదజాలాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన నోటి ద్వారా రెచ్చగొట్టే విధంగా ప్రసంగించడం అనేది అది సరైన విధం కాదు. రెండోది, వాళ్ళు అధికారులు పెట్టినటువంటి ఆదేశాలను ధిక్కరించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు లోపల హెలిప్యాడ్లకు జరపడ్డారు. అలానే పోలీసు వాళ్ళని కొట్టారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. కారుమూరు లాంటి వాళ్ళైతే గుంటూరు అవతల ఉన్న వాళ్ళని నరికేస్తాము, గుంటూరు యువతలో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి బాదుతాము అని చెప్తాడు. ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు కావా? కేసులు ఏమైనా వాళ్ళకి ఏమైనా అతీతమా? కేసులు ఎందుకు పెడతలే? ఈ పాటికి పోలీసుల్ని హెచ్చరించినా, విచారణ సంస్థల మీద దాడులు చేసినా, పోలీసు వాళ్ళ దాడులు వేసినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, లేకుంటే వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య తగాదాలను సృష్టించడానికి ప్రయత్నం చేసినా ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు కదా. ఎవరైనా అతీతులు దీనికి ఏమైనా? చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తూ ఉంది కదా. వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టరు? ఎందుకు ఇప్పటివరకు జాప్యం చేస్తూ ఉన్నారు?
చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళ మీద ఎంతటి వాడైనా కానీ చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి వాళ్ళ మీద కేసులు కట్టాలి కదా. అలాంటి కేసులు కడితే రెండోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. పోలీసులు కూడా విచారణ సంస్థలు కూడా నిష్పక్షపాతంగా కేసులు కట్టాలి, విచారణ జరపాలి. ఇటువంటి పునరావృతం కాకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే కార్యకర్తలను రెచ్చగొట్టాలి. అంటే ఇప్పుడు గతంలో ఒకటి సార్, ముప్పాల సుబ్బారావు గారు గతంలో ఒకటి చూసాం మనం. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న పార్టీ అయినా సరే, లేదు ఒక చిన్న గ్రూపు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే, వాళ్ళు వచ్చేటటువంటి ఆ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు జెరాక్స్ కూడా సమర్పిస్తే తప్ప మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి రకరకాలైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. అంటే నేను కూడా చూసా స్వతహాగా, నా దగ్గర కూడా ఉంది, అది బహుశా నేను ప్లే చేస్తాను కాసేపటి తర్వాత. సో స్పష్టంగా చెప్పారు అందులో, ఆధార్ కార్డు ఎంతమంది వస్తారు, 1500 మంది వస్తే 1500 మంది ఆధార్ కార్డు ముందుగానే ఇవ్వాలట. అలా ఇవ్వకపోతే మేము పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పేసి అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు పరిటాల సునీత మా నాయకుడు చెప్తే మేము రానికుండా అడ్డుకుంటామంటే, లేదు వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాను. ఎంత తేడా ఉంది చెప్పండి ఈ రెండు ప్రభుత్వాలకి? డెఫినెట్గా అండి. గతంలో మీరు చెప్పింది జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి కోడళ్ళ మధ్య సమావేశాలు పెట్టాలన్నా, ఎక్కడ సమావేశం పెడుతున్నారు, ఎంతమంది జనాలు వస్తారు, లేదంటే దానికి సంబంధించిన ఎన్ని వాహనాలు వస్తాయి, ఇవన్నీ కూడా సమాచారం ఇవ్వాలి. ఇస్తే దాని మీద ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ అధీనంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. గైడ్లైన్స్ ప్రకారం చేసుకోవాలి. ఊరు బయట పెట్టుకోవాలి, జనాలలో కాదు, 4 మధ్య కోళ్ళలో కాదు. అలాంటి ఒక నియంతృత్వ జీవోని మీరు చెప్పినట్టుగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. దాని మీద మాలాంటి వాళ్ళం కూడా దెబ్బలాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకత్వాన్ని పాత్ర తీసుకొని దాన్ని రద్దు చేయాలంటే మాలాంటి వాళ్ళని కూడా గృహ నిర్బంధం పెట్టిన విషయాలు మనం మర్చిపోకూడదు. 24 గంటల పాటు వేరే పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మీరు ఏదో అశాంతిని సృష్టిస్తున్నారని చెప్పేసి పెట్టిన సంఘటనలు. అంటే అటువంటి నిర్బంధ విధానం ఆనాడు ఉంది. కానీ ఈ రోజున చూడండి, గతానికి ఇప్పటికీ తేడా చూడండి. గతంలో ముద్దాయిల హక్కులు, కేసుల్లో ఉండటం, కేసులు పెట్టడం సరే వాళ్ళ సహజాన్ని, కేసుల్లో ఉన్న వాళ్ళకి గతంలో లాగా ఎక్కడా కూడా రఘురామకృష్ణరాజు లాగా అరెస్ట్ చేసి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించాల, ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఆరోగ్యం లేకుండా చేయాల, ఏ కేసుల్లో పెట్టారో ఎందుకు పెట్టారో సమాచారం ఇవ్వకుండా నిర్ద్వందంగా లాక్కెళ్ళాలా, లేకపోతే వందలాది మంది పోలీసుల్ని శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర రాత్రిపూట సమీకరింప చేసి అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ఎవరు కూడా ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు. అలానే ఎవరిని 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించాల. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి డ్రోన్ కెమెరాలు ఎగరేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. జైలు మీద డ్రోన్ కెమెరాలు ఎగరేశారు. కానీ అటువంటి పద్ధతులు ఏం జరగట్లేదు కదా. వైద్యం కావాలంటే వైద్యం చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారించాలి చట్ట ప్రకారం అంటే న్యాయవాదులను అనుమతిస్తూ ఉన్నారు. కాబట్టి ముద్దాయిల హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను పరిరక్షించబడుతూ ఉన్నాయనే విషయాన్ని మనం చూడాలి. గతంలో 1 సైడెడ్గా ఇష్టానుసారంగా చట్టం, రాజ్యాంగం, ముద్దాయిల హక్కులు అనేవి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ హక్కులను పరిరక్షిస్తూ ఉన్నారు. ఇక చేయవలసింది న్యాయస్థానం తన పాత్రలు చేస్తూ ఉంది. మనం చూసాం కదా, నిన్న కూడా అనేక కేసుల్లో అనేక మంది మీద ఇంత ఆర్థిక నేరాలుంటే ఏ విధంగా మేము ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన అసలు ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేనటువంటి వాళ్ళు పోయి ఇక్కడ బెయిల్ తీసేసుకుంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు, కనీసం ఆయన మీద కేసు ఉందో కూడా తెలియదు, అయినా సరే బెయిల్ వచ్చేస్తున్నాయి. మరి అదేంటో కూడా అర్థం కాని పరిస్థితి. చెప్పండి సార్. అంటే ఆ మిథున్ రెడ్డి దాని మీద మీరు అడిగినట్టున్నారు. మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. మిథున్ రెడ్డి ఎందుకు ఏమని వెళ్ళాడు, ఒక 2 సహముద్దాయిలు అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళ వద్ద ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేకుంటే మేజిస్ట్రేట్ వద్ద ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఆ రెండింటిలో ఈయన పేరు ప్రస్తావించారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది మీరు ఊహాజనితమైనవి. కానీ లోత్రా గారు ఒకటి చెప్పారు చాలా స్పష్టంగా. ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాది గారు చెప్పింది ఏంటంటే, మీరు విచారణాధికారి విచారణ స్టేజ్లో ఉంది, ఇంకా ఆయన పేరు ఎఫ్ఐఆర్లోకి రాలేదు, కానీ విచారణ జరుగుతోంది కాబట్టి విచారణలో కనుక ఎవరి పేరు వచ్చినా విచారణాధికారి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవు అని చెప్పాడు. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మధ్యస్థ బెయిల్ ఇచ్చారు. ఈ యొక్క ముందస్తు బెయిల్ డిస్పోజల్ అయ్యే వరకు
ఆయన్ని అరెస్ట్ చేయకుండా మాత్రమే ఇచ్చారు తప్ప మెయిన్ పిటిషను డిస్మిస్ చేస్తారా ఉంచుతారా అనేది అది తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి చూడండి, ఓకే సార్. అందరూ యా ఎందుకు ఓకే. నార్లు కట్టేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు, ఎందుకు పరుగులు తీస్తా ఉన్నారు? వాళ్ళు ఏమాదిస్తున్నారంటే న్యాయస్థానాల్లో ఈ ఓకే. తప్పుడు కేసులు రాజకీయ ప్రతీకార వాంఛ తెచ్చుకుంటున్నారన్నారు. ఒకటి చెప్పమానండి వాళ్ళని, మేము ఓకే. ఈ నేరాలకు సంబంధం లేదు, మాకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి, ఓకే. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పమానండి. చిత్తశుద్ధి కనుక ఉంటే, వాళ్ళు చేయకపోతే ఓకే ఆ సార్. తప్పుడు కేసులు ఓకే. పెడుతూ ఉంటే యా ఓకే. ఓకే సుబ్బారావు గారు, నేను వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. యా మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయబోతున్నారు. ఒక కుట్ర ప్రకారం రాప్తాడుకి సంబంధించినటువంటి సంఘటన జరిగింది. ఇది ముఖ్యంగా హోంమంత్రి చెప్పారు, అలాగే మీ పార్టీ నాయకురాలు ఆమె. సో ఆమె చెప్పినటువంటి అధికారికంగా చెప్పినటువంటి మాటలు ఏంటి, నిజంగా ఇది కుట్ర ఉందా? పార్టీ కార్యకర్తలైనా ఎప్పుడు బలవ్వాల్సింది పార్టీ కార్యకర్తల నాయకులైనా? అధినాయకులు సేఫ్గా ఉంటారా ఏంటి అసలు? రాజు గారు, నిన్న జరిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ పర్యటన రాబట్టాలి అక్కడ, అంటే మీరు ఇప్పుడు ఈ యొక్క డిబేట్ పేరే చీప్ పాలిటిక్స్ అని పెట్టారు. 100% నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరిగిన సంఘటనకి మీరు ఈరోజు తీసుకున్న చీప్ పాలిటిక్స్ పదానికి స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో పరామర్శకి, విమర్శలకి, రాజకీయ విమర్శలకి తేడా లేకుండా ఉంటే ఎట్లా రాజు గారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఆయన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చను, లేకపోతే ఆ కుటుంబానికి ఏదైనా ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయడం, లేకపోతే భరోసా కల్పించడం, మిగతా కార్యకర్తలకు కూడా ఏదో భరోసా కల్పించినట్టుగా ఉంటుంది రాష్ట్రం. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దీనిలో కూడా ఏదో రాజకీయానికి వాడుకోవాలా, ఇక్కడి నుంచి కూడా రాజకీయ ఎదుగుదల పిండుకోవాలనుకోవడం జనంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాకుండా సమాజంలో ఉండే, అంటే మధ్య ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని, లేకపోతే తెలుగుదేశం పార్టీ మేము అనుకోవడం కాకుండా మధ్యలో మనం కాకుండా చాలా మంది మామూలుగా ఇప్పుడు ఇంటలెక్చువల్స్ కావచ్చు, న్యూట్రల్ గా ఉండే పీపుల్ కావచ్చు, వీళ్ళకి కూడా నిన్న జరిగిన సంఘటన, ఈయన వెళ్ళింది దేనికి? అక్కడికి పరామర్శకి వెళ్ళాడు. పరామర్శకి వెళ్ళిన తర్వాత పోలీస్ గురించి, మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న నాయకుడు పోలీస్ గురించి మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరం. పోలీసు ఈ విధంగా చేస్తున్నారు, పోలీసు రక్షణ కల్పించలేకపోతారు, లేకపోతే పోలీసు అధికార పార్టీ కుతురుగా వ్యవహరిస్తారు అనే భాష మేము కూడా మాట్లాడను. తెలుగుదేశం పార్టీగా మా నాయకత్వం కూడా మాట్లాడదు. గుడ్డలోడు తీస్తాము. ఆ పదాలు, ఆ భాష ఆ స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడాల్సినటువంటి భాష కాదు. ఆయన ఇంకా ముందైనా 11 సీట్లు ఇచ్చిన తర్వాత, 11 నెలల తర్వాత కూడా 11 సీట్లు వచ్చినా కూడా ఆయనలో మార్పు రాలేదు. ఆ మార్పు రావాలా? పరామర్శ చేసుకోండి, ఇబ్బంది లేదు. అక్కడ పోయి అధికార పార్టీ మీద మాట్లాడినా కూడా ఓకే. అక్కడ పోయి ప్రభుత్వ అధికారుల మీద మాట్లాడి వాళ్ళ యొక్క దీన్ని, అంటే ఏదైనా ఎనీ డిపార్ట్మెంట్, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ని ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళ పని చట్టపరిధిలో వాళ్ళు చేసుకోబోతారు. మనం పోయేసి మధ్యలో మన ఇష్టం వచ్చిన రీతిలో భాష మాట్లాడేస్తే సహజంగా అది పోలీస్ డిపార్ట్మెంట్ ని అవమానపరచడమే కాకుండా వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఫర్దర్ గా, అంటే నెక్స్ట్ వాళ్ళు చేసుకోబోయే పనిలో కూడా ఈయన మాట్లాడిన భాష ఇది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా, మా హోంమంత్రి గారు ఏదైతే చెప్పారో 100% అది నిజం. ప్రజలు కూడా ఈరోజు గ్రౌండ్ లో అందరూ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. పరామర్శకు పోయి పరామర్శ కాకుండా మన శుభకార్యానికి అశుభకార్యానికి తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఏదైనా ఒకటే. మనం వెళ్ళింది పరామర్శకి, అక్కడ ఎందుకు పోలీసు విమర్శలు? అక్కడ మీరు పోలీసు విమర్శ కూడా చేయొచ్చు. విధంగా రక్షణ కల్పించలేదు 1100 మంది పోలీసులు అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ఇంత ఎందుకు రాజు గారు? లోకేష్ గారు యుగళ యాత్ర ప్రారంభించారు, యుగళంలో పాదయాత్ర చేశారు. వీళ్ళు ఎంత రక్షణ కల్పించారు అనేది ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించకూడదా రాజు గారు? లోకేష్ గారు యుగళం పాదయాత్ర చేశారు కదా, యుగళం పాదయాత్రలో ఎక్కడ రక్షణ కల్పించారు వీళ్ళు? చిత్తూరులో జరిగిన సంఘటన ఏంది? చంద్రబాబు గారు జరుగుతుంటే అంగళంలో జరిగిన సంఘటన ఏంది? ఇవన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు చట్టపడిలో 1100 మంది పోలీసులు పెట్టి హెలికాప్టర్ చుట్టూ రక్షణ వలయంగా పెట్టి ఇంకా ఎక్కువ మంది ఉండండి, ఇంకా పెంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాజకీయంగా ఏదో గుడ్డగాల్సిన ఎత్తినేయాలా? గుడ్డగాల్సిన ఎత్తినేస్తే జరిగిపోద్ది. మనం అక్కడ దాకా పోయాం కాబట్టి మామూలు బెంగళూరుకి వెళ్ళిపోయి, నేను మామూలు తిరిగిపోవాలనుకున్నాను, నీకు అక్కడి నుంచి బెంగళూరు దగ్గర కాబట్టి సహజంగా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడికంటే బెంగళూరు ప్యాలెస్ లో ఉండడం ఎక్కువైంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళారు. దానికోసం రాజకీయాన్ని వాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మారండి. మీరు అధికారంలో కార్యకర్తలను పట్టించుకోవాలా?
కార్యకర్తలను పట్టించుకోకపోతే వచ్చిన ఫలితాలు అవి. అధికారం లేని వేళ కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడతారు. మీరు ఇందాక స్పష్టంగా చెప్పారు. వీళ్ళు వస్తారు, గ్రామంలో మాట్లాడతారు, పెడతారు, మీటింగ్ చెప్పుకొని వెళ్ళిపోతాను. నేను అక్కడ లోకల్ గా ఉన్న కార్యకర్తలు ఒక ఇద్దరు ముగ్గురు పోలీస్ ట్రేస్ చేసి వాళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ రాజకీయ పార్టీలు పట్టించుకున్న పరిస్థితి ఉండదు మీ పార్టీలో. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఇబ్బంది పెట్టవద్దు. మీ కార్యకర్తలు కూడా నేను చెప్పిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టారు. అధికారం పోయిన తర్వాత మీ మీ పార్టీ కార్యకర్తల్ని రాత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికారంలో ఉండే ఇటువంటి అధికారుల్ని వాళ్ళ 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 వృత్తి నిర్వహణలో వాళ్ళకి మనోధైర్యాన్ని కోల్పోయే మాటలు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మీరు గనక బయటకు వచ్చి పోలీస్ గురించి ఆ రోజు నేను కొంత తప్పుగా మాట్లాడిన మాట వాస్తవం, నేను ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు అని చెప్తే మీ హుందాతనం పెరగద్ది. కానీ మీరు ఆ హుందాతనం లేదనే స్పష్టంగా మీరు అసెంబ్లీకి పోని వేళే ప్రజలు 2 సీట్లు 3 సీట్లు 1 సీట్లు ఇచ్చినప్పుడు గతంలో పాత రోజుల్లో జనతా పార్టీ కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు 3-4 శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో బ్రహ్మాండంగా జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీలో వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలే. అసెంబ్లీలో విద్యాసాగర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను, ప్రతిపక్ష హోదా లేకపోతేనే నేను అసెంబ్లీకి వెళ్ళను, ప్రజా సమస్యలు నాకు పట్టవు అనేది కూడా కరెక్ట్ కాదు. దయచేసి మార్చుకొని ప్రజల పక్షాన ప్రజల కోసం నీకు 11 సీట్లు ఇచ్చారు, 40% ఓట్లు కూడా వచ్చాయి. దాన్ని మర్చిపోకుండా నువ్వు దాన్ని గుర్తుపెట్టుకుని ప్రజల పక్షాన పోరాడు. లేకపోతే జనాలు కూడా 40% 4% కో 3% తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇకనైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఓవరాల్ గా ఈ నాయకులు ఎస్పెషల్లీ పార్టీల అధినాయకులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే ఏ పార్టీ అయినా సరే వెళ్ళి రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిన్న కూడా మనం చూసాం, ఎస్పెషల్లీ రీసెంట్ ఇష్యూ కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మనం పొంగనూరు ఇష్యూలో కూడా మనం చూసి ఏం జరిగింది, అంగలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఏం జరిగింది, ఆ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత అవస్థలు పడ్డారు అనేది కూడా చూసాం. ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అంటే పార్టీ కార్యకర్తల నాయకుల్ని రెచ్చగొట్టేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు రియాక్ట్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. ఏమంటారు మీరు ఈ ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు ముందుగా అందరికి శుభోదయం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో ఏ తప్పు లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలి సార్. మనం ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలో ఎటువంటి తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అందరినీ కూడా ఏమాత్రం కూడా కించపరచలేదు. కేవలం మీరు స్పష్టంగా చూసినట్లయితే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఆ రకమైనటువంటి వాళ్ళని మాత్రమే ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు తప్ప పోలీసు వ్యవస్థను మొత్తం కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు అయితే కాదు. దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మొత్తం కూడా స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో అవసరమైనటువంటి వాటి వారికే తీసుకొని దాన్ని ట్రోల్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనేసారు, ఏదో చేస్తున్నారంటే చట్టానికి లోబడి పనిచేసేటువంటి వాళ్ళని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష మీకు అర్థమవుతుంది. బట్టలోడి తీస్తాం అనే మాట్లాడి నీ నిజ స్వరూపాన్ని తీస్తాం, ప్రజల ముందు పెడతామనే రకంగా మాట్లాడేటువంటి మాటే తప్ప ఆయన ఏం బట్టలోడి తీస్తామంటే గుడ్డలు తీసి ఇప్పి పెడతామని చెప్పి కాదు. చట్టానికి లోబడి పని చేయకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ న్యాయస్థానాల ముందు పెడతాం ఇలాంటి అధికారుల్ని, న్యాయస్థానాల్లో శిక్షలకు గురి చేసి వారి ఉద్యోగాలు తీసేలాగా చేస్తాం అని చెప్పేసి అన్నారు. ఇందులో ఏ రకంగా ఇప్పుడు ఒక పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయకపోతే ఖచ్చితంగా అది తప్పవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. పోలీసు అధికారులు చేసేటువంటి విధులు కర్తవ్యాలపైన మాకు గౌరవం ఉంది. అయితే కొంతమంది ఈ ప్రభుత్వ పెద్దల కళల్లో పడాలి, వాళ్ళ దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి రాజ్యాంగానికి కానీ చట్టానికి కానీ చట్టంలో ఉన్నటువంటి విధులకు తిలోదకాలు ఇచ్చి ఎవరైతే పరిమితి దాటి పని చేస్తున్నారో బాధితులకు అండగా నిలబడకుండా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉంటారో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారో వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటువంటి అధికారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రమే. రెండవది పరామర్శకు ఇక్కడ తేడా లేకుండా విమర్శకు తేడా లేకుండా మాట్లాడుతున్నారనేసి అన్నగారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, పరామర్శకే వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పరామర్శకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబం
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని మొరపెట్టుకోవడం జరిగింది. ఏంటి సార్, ఆవిడ ఎవరైతే లింగమయ్య గారి భార్య ఉందో ఆవిడ నిరక్షరాస్యులు బలవంతంగా ఆవిడ దగ్గర అసలు ఫిర్యాదు ఏం చేశారో కూడా ఆవిడకి చెప్పకుండా, ఒక ఫిర్యాదుదారు నిరక్షరాస్యులైతే ఖచ్చితంగా ఆవిడకి ఫిర్యాదుని చదివి వినిపించి ఫిర్యాదు ఏంటి అనేది తెలియజేసి దాని తర్వాత ఆవిడ వేలుముద్ర కానీ ఆవిడ సంతకం కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవేమీ చెప్పకుండా హుటాహుటిన ఏదో ఫిర్యాదును వాళ్ళే పోలీసు శాఖే తయారు చేసుకొని వచ్చి ఇంక్ ప్యాడ్ లేదంటే ఆవిడ కాటుక ద్వారా వేలుముద్ర వేయించుకోవడం ఏంది సార్? ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎవరైనా చేస్తారా? వాళ్ళ కొడుకున్నాడు అక్కడ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిలో, వాళ్ళ కొడుకు చదువుకున్నటువంటి కుర్రాడు, అతని దగ్గర ఫిర్యాదు తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ రకంగా ఆవిడ కనీసం చదువు రాదు, ఏం ఫిర్యాదు పెడుతున్నారో తెలియజేయలేదు. మరోవైపు చూస్తుంటే ఎవరైతే ఆ హత్య సంఘటనకు సురేష్ గారు, ఇవన్నీ మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా లింగమయ్య కుటుంబానికి ఏం జరిగింది, వాళ్ళ భార్య దగ్గర ఏ విధంగా పోలీసులు యాక్ట్ చేశారు, మొత్తం మీరు చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి చెప్పుంటే మీకు ఎక్కువగా మైలేజ్ వచ్చిండేది, జనాలకు అర్థమై ఉండేది, నిజంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందా అని తెలిసిండేది. అలా కాకుండా రాయలసీమ భాష కాబట్టి బట్టలోడు తీస్తామంటే రాయలసీమ భాష కోస్తాలో తప్పుగా కూడా కనిపిస్తోంది, వినిపిస్తోంది. మరి కాబట్టి మనం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ మాట్లాడేటప్పుడు ఆ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని మాండలికాలు ఇక్కడ పనికిరావు అనమాట రాజకీయాల్లో. సో ఆయన మాట్లాడినటువంటి మాట మీరు చెప్పినట్టు, ఆయన స్పష్టంగా చెప్పినట్టు ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మరి ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు. సరే, దానికి అర్థం మీరు చెప్పారు, ఓకే, క్యారియర్. నేను అదే చెప్తున్నాను సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ వ్యవస్థ పైన అపారమైనటువంటి గౌరవం ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కేవలం నేను చెప్పాను ఇంతకుముందే, తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా నీతి నిజాయితీకి విలువలు ఇచ్చి పనిచేసేటువంటి పోలీస్ అధికారుల్లో కొంతమంది మాత్రము ఈ రకమైనటువంటి రాజకీయ నాయకుల కనుసనల్లో పడాలి, వాళ్ళ మెప్పులు పొందాలని మెహర్బానీ చేసేటువంటి కొంతమంది చేసేటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల వల్ల ఈ రోజు వ్యవస్థలో చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వారిని ఉద్దేశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దీంట్లో పోలీసు శాఖని కించపరిచినటువంటి వ్యాఖ్యలు అయితే కాదు. రెండో వ్యవహారం, గతంలో ఎక్కడ లేదు ఇలాంటి వ్యాఖ్యలు లేవని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకుముందు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. గతంలో నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అచ్చెన్నాయుడు గారు గాని ఎన్నో సార్లు పోలీసు అధికారులను దుర్భాషలాడినటువంటి సందర్భంలో ఈ రకమైన గొడ్డలో చేసే భాష ఎప్పుడు మా నాయకులు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారు సహకరించదని గాడిదలను సంబోధించారు, ఆడుదలని సంబోధించారు. అదే విధంగా అచ్చెన్నాయుడు గారు అయితే నోటితో చెప్పలేనటువంటి విధంగా ఇంకా నేను మహిళా సభ్యురాలు ఉన్నారు నేను మాట్లాడలేను అలాంటి మాటలు, ఆ రకమైనటువంటి మాటలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉంది ఏంటనేది జనాలతో కూడా చూస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, రాయపట్టణ్ గారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ రాయపట్టణ్ గారు. ఇప్పుడు ఈరోజు విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని అంశాల వల్ల, నిర్వాకాల వల్ల ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు పాపం బయటికి రాలేకపోతున్నారు. బయటకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బలిపశువులుగా మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పట్లో చేసినటువంటి నిర్వాకాల కన్నా ఇంకా చాలామంది పాపం ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు. కొంతమంది పాపం అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ విధంగా రెచ్చగొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు నిజంగా రెచ్చిపోయి దాడులకి ప్రదాడులకు పాల్పడితే పరిస్థితి ఏంటి అసలు? నేను హెలికాప్టర్ సంబంధించిన ఇష్యూలోనే చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ కేసులు పెట్టారనుకోండి, కూటమికి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్న ప్రయత్నం జరిగింది అని వారు కోరుకుంటున్నట్టే కేసు పెట్టారు, వారే కోరుకుంటున్నారు. కాబట్టి మరి కేసు పెడితే ఎవరు బలిపశువులు అయ్యేది? అంటే మీ పార్టీ నాయకులే అక్కడికి వచ్చారు, మీ పార్టీ నాయకుల ద్వారా మీకు హాని ఉందనేటువంటి అంశాన్ని చెప్పగానే చెప్తున్నారు. మరి వాళ్ళ మీద కేసులు పెడితే ఎవరు అన్యాయం అయిపోయేది? అంటే ఎవరు నాయకుడు ఎవరిని కాపాడుతున్నాడు, ఎవరిని వెనకేసుకొస్తున్నాడు, ఎవరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, అసలు ఏంటో క్లారిటీ కూడా ఉండట్లేదు. మీకన్నా ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్. సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులు నమస్కారం సార్. సహజంగా మనకి తెలుగులో ఒక సామెత ఉండిద్ది, పాములు పట్టేవాడు పాము కాటుకే గురవుతాడు, కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు అని. జగన్మోహన్ రెడ్డి జెండా పట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుట్రలకే బలవుతారన్న మాట ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నానుడిగా ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి కారణాలు నేను చాలా చెప్తాను సార్. ఒకటి, ఫస్ట్ది
కోడికత్తి టాపిక్. కోడికత్తి సీనుగా పేరు పడ్డటువంటి అబ్బాయి వైసీపీ సపోర్టర్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అన్నటువంటి కారణంతోనే ఐపాక్ టీం పెట్టినటువంటి ఒక మానియాలో అతను కూడా పడిపోయి సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి కోడికత్తి తీసుకొచ్చి జస్ట్ అంగుళం మాత్రమే దిగేలాగా నేను కావాలనే గుచ్చాను, అందు నాకు మా నాయకుడికి సింపతి రావాలి, తద్వారా గెలవాలి అని చెప్పేసి నేను చేశానని చెప్పేసి అతను చెప్పినటువంటి మాట. తర్వాత అతని స్వార్థం కోసం, జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఆ అబ్బాయి చేసిన పనిని, అతను చేసినట్టు ఆ పని ద్వారానే సింపతి గెయిన్ చేసి అది టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి ప్రజల్లో నమ్మించి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళకి ఆ అబ్బాయి కేసుకు సంబంధించి హీరింగ్ కి కోర్టుకు అటెండ్ అవ్వలేదు. ఇతను వాంగ్మూలం ఏంటనేది చెప్పలేదు. హత్యా నేరం చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు బయటకు వచ్చి ఈజీగా జనాల్లో తిరుగుతున్నాడు కానీ మా అబ్బాయి బయటకు రాలేకపోయాడు. 4.5 సంవత్సరాల పాటు బెయిల్ దొరకలేదు అబ్బాయికి, చిన్న కోడికత్తి ఘాటుకి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ అబ్బాయి అభిమానించింది జగన్మోహన్ రెడ్డిని. నంబర్ 1. నంబర్ 2, గులకరాయి. ఉదయం అంతా బయలుదేరి పని చేసుకొచ్చి సాయంత్రం పడుకొని నిద్రపోతున్న వాళ్ళని వచ్చి అక్కడికి వస్తే 200 ఇస్తామని చెప్పేసి తీసుకెళ్లి నించోబెట్టి వీళ్ళే దండేసేటప్పుడు గుచ్చుకున్నటువంటి ఆ తీగ గుర్తుని దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి పక్కనే వీళ్లే రాయి వేయించుకొని ఆ రాయి ఇద్దరికి తగిలి ఇద్దరు కళ్ళకు బొక్కలు పెట్టిందని చెప్పి దాని ఎంక్వైరీ పేరుతోటి ఒక ఒడ్డెర సామాజిక వర్గానికి చెందినట్టు కూలీ చేసుకున్న అబ్బాయిని తీసుకెళ్లి పోలీసులు హెరాస్ చేసి నేరం ఒప్పుకోకపోతే ఎన్కౌంటర్ చేసి చంపుతామని బెదిరించి మరి అబ్బాయితో నేరం ఒప్పించిన సిచ్యువేషన్ వైసీపీ టైంలో మనం చూసాం. అంటే వైసీపీ సభకి వెళ్ళినటువంటి ఒక అబ్బాయి వైసీపీ కుట్ర రాజకీయానికి బలయ్యాడు ఆ రోజు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోరాడి అబ్బాయిని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు కూడా కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ కేసు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొట్టేసే సిచ్యువేషన్ లో కూడా కనిపించలేదు అది ఇంకా కూడా, ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి లాయర్లు ఇంకా అతన్ని తప్పు అని పోరాటాలు చేస్తూ ఉన్నారు కాబట్టి. నంబర్ 2. నంబర్ 3, ఎవరైతే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని చంపింది ఎవరన్నది మీ అందరికీ తెలుసు. సిబిఐ చెప్పింది ఈ విషయం, మేము చెప్పట్ల. ప్రతిపక్ష పార్టీ ఆయనకు ఆపోజిట్ పార్టీలుగా మేము చెప్పట్లేదు, సిబిఐ చెప్పింది ఈ విషయం. ఎవరు చంపారు, ఎవరిని అరెస్ట్ చేయడానికి రాష్ట్రంలోకి వస్తే ఎవరు కాపాడారన్న విషయం పూర్తిగా తెలుస్తోంది. అలాగే ఆయన కూతురు కూడా చెప్తోంది క్లియర్ గా. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఎంపీ కోసం పోరాడిన వాళ్ళు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని పోరాడిన వాళ్ళు చంపేయబడింది ఆయన కుటుంబ సభ్యులతోనే. ఈ విషయం కూడా క్లియర్. ఈ అన్ని అంశాలను సంబంధించి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, జగన్ 1.0లో అతను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీల నేతలను చంపారు, ఎదురు తిరిగి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని చంపారు, దళిత ముస్లిం మైనార్టీలను చంపారు. ఇవాళ జగన్ 2.0 అతనే చెప్పాడు, జగన్ 2.0 వేరేలా ఉండిద్దని చెప్పేసి. ఇప్పుడు జగన్ 2.0లో చేసేది ఏంటంటే సొంత కార్యకర్తలను చంపుకొని దాన్ని రాజకీయానికి వాడుకోవడం. అందులో భాగంగానే నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పినటువంటి విషయం, కుట్రపూరితంగా కావాలని ప్లానెడ్ గా చేశారు అని చెప్పేసి అనింది. అది వాంటెడ్ గా ఇవాళ ఆయన ప్రజల్లోకి రావాలంటే అయితే ఎవరో ఒకరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలి. అది కూడా మళ్ళీ ఎస్సీ బీసీ వీళ్ళు వెళ్తే రాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ లాంటి పెద్ద పెద్ద నేతలు వెళ్తేనే జైలు దగ్గరికి వస్తాడు, లేదంటే రాడు. రెండోది, శవం దొరకాలి. ఖచ్చితంగా శవం దొరకాలి అంటే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఆయన కార్యక్రమాలకు వెళ్లే వాళ్ళు మాత్రమే ఆయనకు అందుబాటులో ఉంటారు. గతంలో గులకరాయిస్ కాన్సెప్ట్ ఫెయిల్ అయినప్పుడు మేము ఒక మాట అన్నాం ఆ రోజు, ప్రతిదీ కూడా కూటమి నేతల మీద వెయ్యాలి అని చెప్పేసి. ఆయన సభల్లోనే ఆయన ఏదో ఒక కొంచెం షార్ట్ డిస్టెన్స్ లో పేలేలాగా బాంబులు పెట్టి ఆయన కార్యకర్తలను ఆయనే చంపేసి అది కూడా కూటమి మీద వేసి సింపతి పొంది సీఎం అవడానికి సిద్ధంగా ఉంటాడు. అతనికి కావాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడు అవడం కాదు, ఎలాగైనా సరే అధికారం చేతిలో ఉండాలి, కేసుల నుంచి ఆస్తుల నుంచి కాపాడుకోగలగాలి. ఇది మాత్రం ఆయన ఎజెండా. ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి నాయకుడు కాదు, పదవి కోసమే పార్టీ పెట్టి వచ్చినటువంటి నాయకుడు అని మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్న ప్రతి కార్యకర్త మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అతను నాయకుడు కాదు, ప్రజానాయకుడు అస్సలే కాదు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనని మెచ్చి ఆయన కొడుకు కూడా అలాగే ఉంటాడని మీరు కనుక భావించి వాటికి ఆయనతో తిరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కుట్ర రాజకీయాలకు బలయ్యేది మీరే. మరొక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి జెండా పట్టేటప్పుడు ఆలోచించుకోండి. మీరు ఒక కత్తిని పట్టుకున్నారు, లేదంటే ఒక విషపు సర్పాన్ని పట్టుకున్నారు, ఖచ్చితంగా దాని కాటుకో దాని వేటుకో గురవుతారు ఏదో ఒక రోజు. కాబట్టి దూరంగా జరగండి అని మేము ఇప్పటికీ చెప్తున్నాం, అప్పుడు చెప్పాం సార్. యా, ముప్పాల సుబ్బారావు గారు, మరి ఏంటి నిజమేనా ఇది? ఇప్పుడు అరుణ్ గారు కొన్ని అంశాలు చెప్పారు, కోడికత్తికి సంబంధించిన ఇష్యూ వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పటి వరకు వెళ్ళి ఆయన సాక్ష్యం చెప్పినటువంటి పరిస్థితి, గులకరాయిస్ ఘటన ఏం జరిగిందో చూసాం. సో రీసెంట్ ఇష్యూస్ కూడా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అని చెబుతూనే, మరోపక్క వివిఐపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి భద్రత కల్పించలేదని చెబుతూనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకులు అంటే హెలికాప్టర్ దాకా వెళ్ళాలంటే అక్కడ ఒక వలయం ఉంటుంది, అయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో దాడి జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరిగింది అనేటటువంటి ఒక సింపతి గెయిన్లో ఈరోజు బలిపశువులు కావాల్సింది వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి వాళ్ళ మీద. సో కేసులు నమోదైతే ఎవరు జైలుకి వెళ్ళాలి? ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు వెళ్తే ఏం చేస్తారు? మా మీద కేసులు పెట్టారంటారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఏంటి అసలు? ఇక్కడ ఇందాక వైఎస్ఆర్సీపీ మిత్రులు చెప్పారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు,
అలానే ఆ మర్డర్ కేసులో కూడా ప్రాపర్గా ఫిర్యాదు తీసుకోలేదు అని చెప్పారు. దానికి పరిష్కారం జన సమీకరణేనా లేకుంటే విధ్వంసమేనా? కాదు, చట్ట ప్రకారంగా హక్కు ఉంది. ఒకవేళ ఒక కేసు కనుక పోలీసు వాళ్ళు సక్రమంగా విచారణ జరపకపోతే ప్రతి బాధితుడికి కూడా ప్రైవేట్ కేసు వేసి తద్వారా విచారణ జరుపుకునే హక్కు ఉంది. ఆ విధంగా చట్టపరమైన చర్యలు లోపాలుంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాగా పురోగమని జనాలని నిబంధనలకు విరుద్ధంగా తీసుకొని వచ్చేసి అక్కడ అలజడి సృష్టించేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయబోయారని చెప్పేసి ఒక విస్తృతమైన ప్రచారం చేయడం ద్వారా అలజడి సృష్టించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది బీహార్కు మించినటువంటి అసంతృప్తి, శాంతి భద్రత లోపం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అంటారు. అంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే గారు ఇటువంటి పదాలు వాడటం దురదృష్టకరం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి, పరిశ్రమ ద్వారా యువత యొక్క భవిష్యత్తును మెరుగుపరచాలని ప్రభుత్వం తపన పడుతూ ఉంది. ఆ తపన పడుతున్న సమయంలో శాంతి భద్రతలు లేవు ఇక్కడ అని చెప్పేసి విస్తృతమైన నువ్వు ప్రచారం చేస్తే పరిశ్రమలు ఏ విధంగా ఈ రాష్ట్రానికి వస్తాయి? అశాంతి ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు రావు. కాబట్టి అటువంటి ప్రచారం చేసి రాష్ట్ర అభివృద్ధిని తనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే ఒక ఆలోచన ఉందేమని అనిపిస్తాం. ఇక్కడ చాలా స్పష్టమంది. ఈ రోజున వాళ్ళ పత్రికల్లో కూడా చూశాను, సాక్షి పత్రికలో ఎంత అసంపూర్తిమైనటువంటి వాదన అండి. సాక్షిలో ఈ సంఘటన గురించి వింత వింత వాదన ఎవరో ఒక పోలీసు అధికారి ప్రకటన ఇచ్చాడు. ఆ పోలీసు అధికారికి తెలుగుదేశం చొక్కా తొడిగేశారు. ఎవరైనా మంత్రులు ఉంటే, ఎవరైనా మంత్రులు అయితే వాళ్ళకి వెళ్ళి పూలదండ ఇవ్వడం అధికారుల యొక్క ఇవ్వడం సహజ ధోరణి. దాన్ని కూడా రాజకీయ రంగు పులవడం, అసలు విషయాన్ని ప్రక్కదోవ పట్టించడం ఇవి సరైన విధానం కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ రెచ్చగొట్టే విధంగా లేదా? నన్ను చంపడానికి కుట్ర పన్నారు అని అంటే విధ్వంసం రాదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో రెచ్చిపోరా? నిజంగానే మా నాయకుడిని చంపుతున్నారేమో, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని రెచ్చిపోతే విధ్వంసం జరగదా? అది చట్టవిరుద్ధమైన ప్రకటన కాదా? వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, జాతుల మధ్య, పార్టీల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయడానికి కారణమైన ప్రసంగాలు చట్ట ప్రకారంగా నేరం కాదా? రెండోది, ఆయన ఏం చెప్తున్నాడు? నాకు రక్షణ లేదని చెప్తూ ఉన్నారు. రక్షణ లేదో ఉందో పోలీసు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎంతమందిని ఇచ్చాము, ఎంతమందిని మరలా పెంచాము అని చెప్పేసి. ఇంతమంది రక్షణ, అసలు అంత రక్షణ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గత 5 సంవత్సరాల కాలంలో ఇంత సెక్యూరిటీ ఇవ్వగలిగారా? ఇచ్చారా అసలు? కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రికి రాజకీయ కక్షలు లేకుండా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రయత్నం చేశారు. దాన్ని కూడా రాజకీయంగా, ప్రతి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలంటాం అది ప్రజాస్వామిక వ్యవస్థలో మంచిది కాదు. ఇవి రెచ్చగొట్టే ద్వారాని బట్టలోడదీయటువంటి ఊత పదం కాదండి. అది బట్టలోడ తీస్తాము, లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాము. సురేష్ గారు, అది మాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక మాండలికంగా ఆయన చెబుతున్నారు. సో బట్టలు వేరే ఉద్దేశం కాదు, చట్ట ప్రకారంగా చేస్తామని చెప్పండి. చట్ట ప్రకారంగా చర్యలు అప్పుడు దాకా ఎందుకండి, ఇప్పుడే తీసుకోవచ్చు కదా. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకి పోలీసా లేకుంటే అధికారులా ఎవరు పాల్పడినా కానీ నువ్వు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి చట్టం నీకేమి అడ్డం కాదు కదా. ఇప్పుడైనా వేయచ్చు కదా కోర్టులో. అవును. కాబట్టి అప్పటి వరకు ఆగాల్సిన పని ఏముంది అసలు? కాబట్టి ఒకసారి సురేష్, ఒకసారి మన సురేష్ గారి వర్షం తీసుకుందాం. ఏమంటారు సురేష్ గారు? సార్, ఇప్పుడు ఈ యొక్క ముందుగా నేను మాట్లాడే ముందు నాకు రాయపాటి అరుణ్ గారికి నాదొక మనవి. దయచేసి ఆవిడ ఒక రాష్ట్ర పార్టీకి, జనసేన పార్టీకి అధికార ప్రతినిధి. ఇంతసేపు 2 నిమిషాలు మాట్లాడుతూ 5 సార్లు జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో సంబోధిస్తున్నారు. జగన్ అంటున్నారు, వాడు వీడు అంటున్నారు. దయచేసి సోదరి గారు, నా యొక్క మనవి, మీరు ఒక రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి,
జగన్మోహన్ రెడ్డి గారు వాడని అని ఎక్కడన్నారు? సంబోధించింది. వాడనలేదే, రాడు పోడు వాడనలేదే, రాడు వాడనలేదే. పోడు జగన్. అర్థమైందా? కొద్దిగా నేను ఒక మాట చెప్తున్నాను వినండి. మీరు ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక మహిళా నాయకురాలు మీరు, మీకు ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడే కాదు అనేక వేదికల్లో సాగండి రాయపాటి అరుణ్ గారు, సాగండి. నేను మనం చేస్తున్నా, మిమ్మల్ని విమర్శించలా. ఇదే విమర్శకి మనవికి విన్నపానికి ఇంతకు ముందు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నగారు చెప్పారు, తేడా తెలుసుకోలేదు అని. మీరు తెలుసుకోండి. సహకండి అరుణ్ గారు, నేను మీకు మనవి ఏం చెప్పాను, ఇది నేను మిమ్మల్ని విమర్శించలేదు. నేనే మిమ్మల్ని ఇక్కడ నేను మిమ్మల్ని మీరు నా క్యారెక్టర్ గురించి మీరు ఆపాదించకండి. ఫస్ట్ మీ లాంగ్వేజ్ మీరు సరి చేసుకోండి. ఆడపిల్లని పట్టుకొని ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అడిగే మీరు నా లాంగ్వేజ్ గురించి మాట్లాడకూడదని చెప్తున్నాను. సాగండి మేడం. ఓకే మేడం, ఓకే ఓకే. ఎందుకు ఆవేశపడుతున్నారు? చెప్పండి సురేష్ గారు, ఇప్పుడు భాష గురించి కాదు ఇక్కడ సమస్య. ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడి ఏదంటే అది మాట్లాడితే సరిపోదు మేడం. నేను మిమ్మల్ని మనవి చేశానన్నాను కానీ మిమ్మల్ని ఇక్కడ నేను వ్యతిరేకించలా, అరవలేదు. సోదరికి మనవి అని మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి జగన్ అని సంబోధించడం, మీరు ఒక రాష్ట్రానికి జనసేన పార్టీ తరఫున అధికార ప్రతినిధి. సరే, ఆయన ఏమనలేదండి, పేరు పెట్టి పిలిచారు. ఇప్పుడు గతంలో మనం రకరకాలైన పెట్టినావు, పప్పు అన్నావు, ఆ ప్యాకేజీ స్టార్ అన్నావు, దత్తపుత్రుడు అన్నావు, వాడన్నావు, వీడన్నావు. అప్పట్లో మాట్లాడినటువంటి మాటలు కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఒక నిమిషం సార్, అదే ఇట్లా రెచ్చిపోతారనే భయం వేస్తుంది మాకు. వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఇట్లా రెచ్చిపోతారనేది భయంగా ఉంది. అదే సమస్య, ఒకవేళ రెచ్చిపోతే పరిస్థితి చాలా దారుణంగా తగులుతాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అదే ఆయన కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. సరే, మీరు సబ్జెక్ట్ మాట్లాడారు. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు చెప్పారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు నాయకుల మీద మాట్లాడుతుంది. ఆవిడనేమనాలి చెప్పండి మీరే. ఏమన్నా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి విలువ? సరే, గౌరవం అనేది వాళ్ళు ఇస్తారండి, మనం అడుక్కోకూడదు. ఒకటి సార్, గౌరవం కానీ తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర కానీ జనాలు ఇచ్చేది, అవతల వాళ్ళు ఇచ్చేది, అంతేగాని మనం అడుక్కోకూడదు, తప్పది. ఒక్క నిమిషం చెప్పేస్తే దానికి ఆన్సర్ చెప్పండి, దాన్ని డిఫైన్ చేయండి సార్ మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కాదు ఇక్కడ, ఆమె చెప్పింది కరెక్టా కాదా, పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారా లేదా, అది చెప్పండి సార్ సురేష్ గారు. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారం మారినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు పైన నరికి చంపుతున్నారు, ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు, లేనిపోని అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వ్యాపారాలు జరుగుతుంటే ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఎక్కడ కూడా ఏ రకంగా కూడా వీరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని బయట రాకుండా కేసులు బనాయి. ఈ రోజు వేలాది కేసులు. కోడికత్తి శ్రీనుని ఎప్పుడు బయటికి తీసుకొస్తుంటారు? కోడికత్తి శ్రీనుకి సంబంధించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎప్పుడు వాంగ్మూలం చెప్తారు? ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తాను. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను విశదీకరించి చెప్తున్నాను. నేను ఏమంటే, నేను ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ మీద ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఏకపక్షంగానే మాట్లాడుతున్నారు అందరూ. కానీ ఈ రోజు జరిగేటువంటి హత్యల్ని సమర్థిస్తున్నారా వీళ్ళందరూ? అయితే మరి నడి రోడ్డు పైన రషీద్ అనే యువకుడిని నరికి చంపినప్పుడు మీరు సమర్థిస్తున్నారా? నిన్న లింగమయ్యని ఈరోజు బేస్ బాల్ తో కొట్టి చంపితే వాళ్ళని సమర్థిస్తున్నారా? మహిళలకి గౌరవం లేదు, ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. నెల్లూరులో గాని, అదేవిధంగా పల్నాడు జిల్లాలో గాని, మాచర్లలో గాని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లను కూలగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ కూడా పోలీస్ అధికారులు స్పందించడం లేదు. అధికార పార్టీకి తలొగ్గి ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఈ రకంగా మీ పోలీసు వ్యవస్థ సురేష్ గారు వారేదో చెప్తారట, ఒకసారి చెప్పండి అరుణ్ గారు. సార్, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి యొక్క మొదటి లక్షణము, తను అధికారంలో లేనప్పుడు కానీ లేదా తనకు అనుకూల వాతావరణం కానీ లేనప్పుడు కార్యకర్తలకు ఎలా మెలగాలో నేర్పడం ఫస్ట్ విషయం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ అయ్యారు. ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోయిన ఒక క్వాలిటీ నేర్చుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తా నేను. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లు
ఒక్క టీడీపీ కార్యకర్త కూడా గ్రౌండ్ లో ఇప్పుడు వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎలా రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాంటి భావజాలని చంద్రబాబు నాయుడు గారు ఒక్క సందర్భంలో మాట్లాడలే. ఇప్పుడు మనం అధికారంలో లేము, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఓపిక్ గా ఎదురు చూడండి, నా కోసం తగ్గి ఉండండి, ప్రస్తుతానికి మనకు అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి అని క్లియర్ గా వాళ్ళ కార్యకర్తల్ని ఎవరికి వాళ్ళే సమన్వయం పాటించేలాగా గ్రౌండ్ లో ఎలాంటి శాంతి భద్రతలు ఇబ్బంది కలిగేలా కాకుండా ఎవరు ఎలాంటి రెచ్చిపోయి రెచ్చగొట్టే ధోరణులకు వెళ్లకుండా కాపాడుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది చేతగాక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బయటకు వచ్చి మళ్ళీ 5-5 మేము వస్తాం, ఇంతకు 10 రెట్లు తీర్చుకుంటాం, బట్టలు ఓడదీస్తాం, ఇంకో ఓడదీస్తాం అని చెప్పేసి కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. కాబట్టి గ్రౌండ్ లో ఇవాళకి వైసీపీ కార్యకర్తలు కూటమి నేతలతోటి కాలు దువ్వి తగాదలు తెచ్చుకొని ఇలాంటి సమస్యలు ఇట్లాంటి సమస్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని సమన్వయంగా శాంతియుతంగా ఉండమని చెప్పండి. గ్రౌండ్ లో మీరు రెచ్చగొట్టి వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే వాళ్ళు ఇక్కడ రెచ్చిపోయి గ్రౌండ్ లో ఇట్లాంటి సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి కార్యకర్తలకు ఎలా మెలగాలో నేర్పమని చెప్పండి పసుపులేటి సురేష్ గారు మీ నాయకుడికి. ఇప్పుడు ఏంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాత్మం జరిగింది, ఆయన్ని చంపాలని చూసారు, ఏంటి కేసులు పెడుతున్నారా లేదా మీరు? సార్ 100% ఎవరికి జరిగినా సరే శాంతి ఇప్పుడు జరిగింది ఏ ఇష్యూ నిజంగానే అందులో కూటమి కార్యకర్తలు ఉన్నా సరే కేసులు బుక్ అవుతాయి. ఎందుకంటే మా కార్యకర్తల మీద మా గవర్నమెంట్ లోనే కేసులు బుక్ అవుతున్నాయి. బట్ వైసీపీ టైంలో వైసీపీ నాయకులు హత్యలు చేసిన కేసులు బుక్ కావాలా? ఇందులో మా వాళ్ళు ఇది మంచితనం అనుకోవాలో చేతకంతనం అనుకోవాలో కూడా మాకు తెలియదు కానివ్వండి. 100% నిజంగా అతని మీద వైసీపీ వాళ్ళే చేసిన నిన్న లేదా కూటమిలో నేతలే చేసిన 100% కేసులు బుక్ అవుతాయి. కావాలంటే చూసుకోండి. ఎవరైతే అందుకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తొందరలో మీరు కొత్తగా చెప్తున్నారు. కూటమి నాయకులు ఎవరు లేరు, మొత్తం వచ్చిందంట మా పార్టీ సార్. వైసీపీ సభలకు వెళ్ళే కూటమి నాయకులు ఎవరు సార్? ఎవరికి అంత దౌర్భాగ్యం పట్టింది? వాళ్ళకే రాక డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు, మాకే కర్మ సార్ వాళ్ళ సభలకు వెళ్ళడానికి అసలు. ఓకే, యా మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి. యా ఓకే ఓకే సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు గతంలో నారా లోకేష్ గారి వ్యాఖ్యలని, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలని, సభల్లో జరిగినటువంటి దృశ్యాలని ఎక్కడ చూడనట్టున్నారు ఆవిడ. కొన్ని లేదంటే ఆవిడకి ఏమన్నా కళ్ళకు పచ్చరంగు అడ్డుగా ఉందేమో, కనపడట్లేదేమో. నారా లోకేష్ గారు కేసులు పెట్టించుకొని ఎవరు ఎన్ని కేసులు పెట్టుకొని వస్తే వాళ్ళకే ప్రాధాన్యం అన్న మాటలు అవాస్తవమా? అది కార్యకర్తలు రెచ్చగొట్టేటువంటి విధానం కదా? కార్యకర్తలు వెళ్ళి కేసులు కాలు దూవి కేసులు పెట్టుకుని అన్న మాటలు అవాస్తవమా? కనపడలేదా రాయపాటి అరుణ్ గారికి? మరి చంద్రబాబు నాయుడు గారు ఆ డీసీపీకి సహకరించదండి, ఆ సిఐకి సహకరించదండి, వాళ్ళని సహకరించదని వెనక్కి పంపించండి ఆ పోలీసులు అని చెప్పి ఒక వేలాది మందిగా వాళ్ళ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుంటే అక్కడ మాట్లాడినటువంటి మాటలు అవాస్తవమా? రిశాంత్ రెడ్డి గారిని ఆ రోజు పుంగనూరు ఘటన ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఆ ఘటనకు సంబంధించి ఆ రోజు జరిగింది, అవకతవకలు జరిగిపోయి ఇక్కడ భద్రతా లోపం జరిగిపోయింది. ఈ రిశాంత్ రెడ్డి వెళ్ళి బులుగు చొక్కా దొడుక్కో, ఐపీఎస్ కాదు నువ్వు, నీ కాకి చొక్కా విప్పేసి పోయి బులుగు చొక్కా వేసుకున్న మాటలు అరుణ్ గారికి కనపలేదా? ఎంత మాత్రం కూటమి 3 పార్టీలు జట్టగట్టే పచ్చగంగు ఒళ్ళంతా ఆపాదించుకున్నట్టు మనకు కనపడట్లేదంటే ఎలా చెప్పాలి సమాధానం? అంటే ఆ రోజు ఏం జరిగిందో చూసాం కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అలౌ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి భారీగా డిప్లాయ్ చేశారు పోలీసుల్ని. అదే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటే పొంగనూరులో అప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పిన ఆ మహోన్నతమైన ఎస్పీ గారు ఏం చేశారో చూసాం కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తుంటున్నారంటే పొంగనూరులో ఏం చేశారో ఆయన చూశారు కదా. మరి ఒక Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ వస్తుంటేనే ఈ విధంగా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పోతే అక్కడ ఎవరైనా ఇతర పార్టీ కార్యకర్తలు వచ్చి కవ్వింపుల చర్యలు పాల్పడ్డారండి. ఎవరి పార్టీకి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. పరిటాల సునీత లాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మేము మా నాయకుడు చెప్పాడు కాబట్టి సైలెంట్ కూర్చున్నామని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అది చిత్తూరు పొంగనూరు లాంటి ప్రాంతం కాదు. అక్కడ గతంలో ఏం జరిగాయి, ఎలా ఉండేది అక్కడ పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అలాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించి వచ్చుంటే బాగుండేది. అలా కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల మీ పార్టీకే నష్టం జరుగుతుంది అనేటటువంటి వాదన ఇప్పుడు మేము చెప్తున్నది. సరే ఓకే మధుసూదన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏ రకమైనటువంటి భద్రతను కల్పించాలి, ఏ రకమైనటువంటి విధంగా వ్యవహరించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం మీరు చెప్తున్నారు, అనుమతి లేకుండా అటుగా సార్ ఇప్పుడు మీరే ట్వీట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరక ముందే మీరు బహుశా మీరు ట్విట్టర్ ఫాలో అవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరే టైంలోనే పెద్ద ఇవి వేస్తారనమాట. ఏది బారికేడ్లు వేశారు, భారీగా పోలీసులు వచ్చేసారు, వాళ్ళు అడ్డుకుంటున్నారని మీరే చెప్తారు. తర్వాత పోలీసులు లేరని మీరే చెప్తారు. ఏది నమ్మాలో తెలియదు. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. ఒక నిమిషం సార్ సురేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. మధుసూదన్ ఒక నిమిషం సురేష్ గారు
పోలీసులు కూడా నెట్టుకొని వచ్చేసారంటారా? చెప్పండి మసూద్ రెడ్డి. భద్రతా వైఫల్యం కాదు. అక్కడ అవసరమైనటువంటి సిబ్బంది ఎంతమంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది? ఈ రోజు సార్ అక్కడ ఏం జరిగింది అనేది మీ మనసాక్షి కూడా తెలుసు. సురేష్ గారు ఒక నిమిషం ఆగండి, మసూద్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి సార్, సబ్జెక్ట్ మాట్లాడండి, ఆయన టైం ఇవ్వనండి. ఒక నిమిషం ఆగండి. జనసమూహం వెళ్ళారా? ఏ అంతమంది జనసమూహం వాళ్ళు హెలికాప్టర్ వద్దకు వెళ్ళారా? 1100 మంది సిబ్బంది గతంలో ఏ ఎక్కడ హెలికాప్టర్ వస్తున్నారు? 1100 మంది కావాలని సిబ్బంది గురించి మధుసూదన్ గారు రోజు జనాలు జగన్మోహన్ రెడ్డి మండలికి గురించి తణుకు మాజీ మంత్రివర్యులు నాయకుల్ని కార్యకర్తలు ఆపడానికి రాయపాటి గారు పట్టుమని 50 మంది లేక హెలికాప్టర్ వద్ద భాష నీకు నచ్చిందా? ఇంట్లో నుంచి బయటకు నరకుతా ఉంటాడు. హత్యా సంఘటనకి పాల్పడిన ఇంటి దగ్గర 70 నుంచి 80 మంది ఉంటారు సిబ్బంది. జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే మాత్రం 30 నుంచి 50 మంది ఉంటారు. ఇదేనా మీరు కల్పించే భద్రత? ఇదేనా మీరు కల్పించే భద్రత? ఎక్కడ ఏ హత్యా సంఘటనకు పాల్పడిన 80 మంది సిబ్బంది భద్రతగా ఎవరైతే హత్యకు పాల్పడ్డారో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వస్తుంటే 50 మంది సిబ్బందిని పెడతారు. వేలాది మందిగా జనసమూహాలు వస్తుంటే మీరు భద్రత కల్పించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు సురేష్ గారు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. నేను దయచేసి ఆగండి, వినండి. మాట్లాడారు నిన్న రాయలసీమ అవతలు నరకుతారు, గుంటూరు అవతలు ఇంట్లో నుంచి కొడతారు. ఏం భాష అది? ఆ భాష నువ్వు సమర్థిస్తున్నావా? చాలా నీతి నిజాయితీగా ఆ రాయపాటి అరుణ్ గారు గారం లేదు అని చెప్తున్నావే. మీ నాయకుడు కారుము రాజశేఖర గారు మాట్లాడిన భాషని నువ్వు సమర్థిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? చెప్పావు. కారుము రాజశేఖర గారు మాట్లాడింది వాస్తవమా? అది కూడా ఆయనలాగా ఎవరైనా మిమిక్రీ చేశారా? ఆయన కూడా ఓ మాండలికంలో మాట్లాడా? రాజశేఖర గారు మాట్లాడింది కూడా మాండలికంతో సరిచేద్దావా, ఖండిస్తావా? రాజకీయాల్లో గెలుపోవటంలో మధుసూదన్ గారు తమ్ముడు ఈ రోజు సంఘటన పట్ల మీరు దాన్ని ఏ రకంగా వక్రీకరించి దానికి మీ అనుకూలంగా పత్రికలు మాట్లాడుతూ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా నిజం నిప్పులాంటిదండి ఓకే మసూద్ రెడ్డి గారు. ఓకే మసూద్ రెడ్డి గారు. సురేష్ గారు ఒక నిమిషం బయట ఉందాం ఒకసారి. మీరు ఇందాక ఏదో మిమిక్రీ అన్నారు, ఒకసారి విందాం. సురేష్ గారికి కూడా ఐడియా వస్తుంది. ఒకసారి బయట రాజు గారు తనకు నాశనం గారికి పేచేయండి. రాయలసీమ ఒక్క నిమిషం సార్ ఆగండి మసూదన్ రెడ్డి గారు ఆగండి సార్. ఒక్క నిమిషం ప్లే చేయండి ప్లీజ్ సార్. రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. కక్ష చూపించకండి. రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఓకే మసూదన్ రెడ్డి గారు, మీ కోరిక మేరకు ఆ ఆడియో వీడియో ఒకసారి విన్నారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అర్థం కావాలా? చెప్పండి రాయపాటి గారు. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం. రాయపాటి గారు సురేష్ గారు ఇప్పుడు మీరు అది విన్నారు కదండి. ఇప్పుడు ఆ విషయాన్ని గనక నిజంగానే మీరు రెచ్చగొట్టిన మాటలు అవి నిజంగానే ఇది ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు అధిష్టానాలకు వ్యతిరేకంగా అధిష్టానాలకు తెలియకుండా గనక రాయలసీమ గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఉన్న వాళ్ళ నరికి చంపుతా అన్నారు కదా. ఇప్పుడు మేమేం చేయాలి మిమ్మల్ని చెప్పేసి ఒక వైసీపీ వాళ్ళ ఇంటి మీదకి కూటమి నేతలు వెళ్తే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది. మీ కారుమూరి నాగేశ్వరరావు గారు రెచ్చగొట్టారు మమ్మల్ని అందరినీ. ఆయన మాటలను మేము తీసుకొని ఓహో మీరు అధికారంలోకి వస్తే కదా మమ్మల్ని నరికేది, ఇప్పుడు మేము అధికారంలో ఉన్న అదే పని మిమ్మల్ని చేస్తే మీ పరిస్థితి ఏందని ఎవరైనా కార్యకర్తలు భావిస్తే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రొటెక్షన్ ఏంటి?
మీరు చేస్తున్న అంటే అలా కాదు రాయపాటన్ గారు, ఒకవేళ భయంతో మీరు దాడి చేసే పరిస్థితి ఏంది? అరే మమ్మల్ని ఏమైనా నరుకుతారేమో చంపేస్తారేమో అని చెప్పేసి ఒకవేళ మీరు భయంతో కూడా దాడి చేయొచ్చు కదా కొంతమంది కార్యకర్తలు. అధిష్టానాలకి తెలియకుండా ఇప్పుడు నాలాంటి కార్యకర్తలు, సురేష్ రావు గారు లాంటి కార్యకర్తలు కనుక ఈ మాటలను తీసుకొని ఓహో వీళ్ళు అధికారంలోకి వస్తే మనల్ని నరుకుతారంట అంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అప్పుడు మనం చేయొచ్చు కదా అని ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? వైసీపీ కార్యకర్తలకు రక్షణ ఏంటి? మీరు వైసీపీ కార్యకర్తలను కాపాడుకుంటున్నారా, వైసీపీ కార్యకర్తలను నాశనం చేస్తున్నారా మీ పార్టీలో ఉన్నందుకు? ఏం సమాధానం చెప్తారు మీ కార్యకర్తలకి? వాళ్ళ కుటుంబాలు మీ జెండా పట్టుకున్నందుకు వాళ్ళ కుటుంబాలకు భరోసా ఏ లెక్కన ఇస్తారు? ఇప్పుడు ఎవరో ఒకరు చూసి ఇప్పుడు ఒక అతను రెచ్చిపోతాడు అధికారులు అని చెప్పేసి అతను ఏమైనా చేస్తే వాళ్ళ కుటుంబానికి రక్షణ ఏంటి? చక్కటి ప్రశ్న వేశారు మీరు. ఒక్క నిమిషం సురేష్ గారు, మిమ్మల్ని అభినందిస్తున్నా. నేనేమంటున్నానంటే ఈ రోజు చర్చకి హలో రాజు గారు వినపడుతుందా? వినిపిస్తుంది యా మాట్లాడండి. ప్రధానంగా ఈ రోజు నాగేశ్వరరావు గారు మాట్లాడినా, రాయపాటి అరుణ గారు వేసిన ప్రశ్నకైనా కలిగినటువంటి సందర్భం ఎందుకంటే 10 నెలల కాలం పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కుట్రలు, కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కారణం. ఫస్ట్ అది గమనించాలి మనం. ఎందుకు జరుగుతున్న ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కానీ ఈ రకమైనటువంటి ప్రతిఘటన ఎందుకు వస్తుంది ఇంత పెద్ద ఎత్తున అనేసి అంటే అధికారంలోకి 3 పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ పట్టించుకోకుండా కేవలం మేము రెడ్ బుక్ అంటూ తిరిగాం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంతో పనిచేస్తాం. జరుగుతున్నటువంటి పరిపాలన వలనే ఈ రకమైనటువంటి ఈ రోజు సంఘటనలు మీ దగ్గర నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. లేదంటే ఆ రకమైనటువంటి సంఘటనలు మీరు వేసేటువంటి ప్రశ్నలు ఉండవు. దానికి ఎటువంటి అనుమానం లేదు. ఏ రాజకీయ పార్టీ రాయపాటి గారు ఏంటి మరి మీరు సూపర్ 6 తర్వాత వచ్చేసి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఇళ్లలో నుంచి లాగి కొడతారంట, మిమ్మల్ని నరుకుతారంట. కాదండి, ఇప్పుడు అదే పసుపులెట్టి సురేష్ గారిని నేను క్వశ్చన్ చేయబోతున్నాను. మా అధికారంలో అభివృద్ధి లేదు అన్నారు. నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా అభివృద్ధి చెందినటువంటి పనులు లెక్కలతో సహా ఇప్పుడు స్పాట్ లో చెప్తాను. మొత్తానికి ఏ నియోజకవర్గాలు ఎన్ని కిలోమీటర్ల మేర ఎన్ని వందల కోట్ల రూపాయల పనులు జరిగాయి, ఎక్కడ ఏ వాటర్ షెడ్లు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏ గోకులాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎలాంటి పనులు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడికి ఏ పరిశ్రమలు వస్తున్నాయని విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం డేటాతో సహా చెప్తాను. మీ దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అభివృద్ధి లేదు అని, అభివృద్ధి జరుగుతున్న అంశాన్ని ప్రజలకు తెలియకుండా ఉండాలని చెప్పేసి మీరు ఈ హింసాదారుని ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిన్న వెళ్ళారండి, రాప్తాడు వెళ్ళారు. నేను అడుగుతున్నాను, క్వశ్చన్ నేరుగా అడుగుతున్నాను మిమ్మల్ని. రాప్తాడు వెళ్తే రీసెంట్ గా అకాల వర్షాలు పడి అక్కడ పంటలు విపరీతంగా దెబ్బతిని ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం లెక్కల్లోనే ఉంది. అంత లెక్కలు వేసుకుంటున్నారు, ఎంత జరిగింది, నష్టపరిహారం డబ్బులు ఎంత వెళ్తాయి, ఎంత మేర పంట నష్టం జరిగిందని చెప్పేసి ఎస్టిమేషన్ స్టేజ్ లోనే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ నాయకుడు పరామర్శించాడా? ఆ పొలాలు దెబ్బతిన్న వైసీపీ నాయకులు కూడా ఉన్నారుగా, పోయి పరామర్శించాడు. అక్కడికి ఏమైనా వెళ్ళి కేవలం శవం కనిపిస్తే శవం దగ్గరికి వెళ్ళి నవ్వడమో, మీడియా ముందుకు వచ్చి కార్యకర్తలు రెచ్చగొట్టడం, ఇదే లింగాల మండలంకి వెళ్ళారు. రాజకీయ పార్టీని ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళారు. అంతమంది బాధితులుంటే వాళ్ళు వెళ్ళి పరామర్శించాడా? వాళ్ళ కన్నీళ్లు తుడిచాడా? ఫస్ట్ ఒక పులివెందుల నియోజకవర్గం తిరిగెళ్ళాడు మేడం. రైతులకు సంబంధించి అక్కడ ఇబ్బందులు పడితే అక్కడ అరటి తోటలకు సంబంధించి అక్కడికి వెళ్ళి ఆయన పర్యటించారు. ఓకే, క్లోజ్ చేయండి సురేష్ గారు. రాయపాటి అరుణ్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి పైన నేను లెక్కలు చెప్తాను, ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టిందో నేను చెప్తాను, నా దగ్గర లెక్కలు ఉన్నాయి అంటున్నారు. మేడం, మేము 5 సంవత్సరాల కాల పరిమితిలో చేసినటువంటి పరిపాలనలో 3.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమానికి అందించాం. మేము ఇచ్చినటువంటి హామీల్లో తూచా తప్పకుండా ప్రభుత్వ అధికారులు ప్రజల గడప వద్దకు వెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అర్థమైందా? ఏ పథకం కూడా ఏ లబ్ధిదారుడు. సురేష్ గారు, ఇప్పుడు ఇది 2029లో తేలుతుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది 2024లో తేలింది, వీళ్ళు ఏం చేశారు అనేది 2029లో తేలింది. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. ఎందుకంటే 2024లో మీరు అంత అద్భుతంగా చేస్తుంటే ఆ స్థాయికి వచ్చిండేది కాదు. ఒక నిమిషం క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. చెప్పండి చెప్పండి సమాధానం చెప్తున్నా, లెక్కలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, మాట్లాడతానని చెప్పేసి చెప్పండి. ఈ రోజు 140,000 చెప్పండి అరుణ గారు. ఒక్క నిమిషం క్లోజ్ చేస్తారు అరుణ గారు. టైం అవుతుంది. అరుణ గారు మాట్లాడండి ఒక్క నిమిషం. సూపర్ 6 హామీలు అరుణ గారు ఎన్ని హామీలు ఉన్నాయి? వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 143 హామీలు ఉన్నాయి. ఆ 143 సురేష్ గారు ఒక్క నిమిషం, ఆమె క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం అంటే ఇచ్చిన ప్రశ్న చెప్పండి. మీ ప్రభుత్వం టైంలో ప్రతి పథకానికి నేను అర్హురాలని, కానీ నాకు ఏ పథకం రాలా మీ ప్రభుత్వంలో. ఎందుకు మీ గవర్నమెంట్ ఒకసారి మీ అధికారులు ఒకసారి క్వశ్చన్ చేసి నాకు ఆన్సర్ చెప్పగలరా? నెక్స్ట్ డిబేట్ కి ఏమన్నా
యా ఓకే నెక్స్ట్ డిబేట్ లో అవన్నీ కూడా స్టార్ట్ చేద్దాం. యా థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. ప్లీజ్ నా చేతులు ఏం లేదు, టైం అయింది. ప్లీజ్ సురేష్ గారు, అలాగే మసూదన్ రెడ్డి గారు, రాయపట్టర్ గారు, ముప్పాల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో ఓవరాల్ గా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు మరి దారుణంగా తయారవుతున్నాయి. పార్టీ కార్యకర్తలు నాయకుల్ని రెచ్చగొట్టి వాళ్ళు జైలుకు వెళ్ళి వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఆ కష్టాల మాటున రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతానికి పార్టీలకు సంబంధించి అధినేతలు చేస్తున్నారు అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు వైసీపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రెచ్చగొట్టడం వల్ల కార్యకర్తలు రెచ్చిపోతారు, విచక్షణ మరిచిపోయి నాయకుడి కోసం వాళ్ళు ఏదైనా చేస్తే ఆ కుటుంబాలు ఏమైపోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా కనీసం ఆలోచించలేనటువంటి స్థాయికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పటికైనా సరే పార్టీలకు సంబంధించి అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా నాయకులు రెచ్చగొడుతున్నారు, నాయకులు రెచ్చిపోమంటున్నారు అని చెప్పేసి రెచ్చిపోతే మీ కుటుంబాలు ఇబ్బందులు పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్ 9.